మార్పు మొదలైంది. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు దాదాపు 80% జరిగేది. కానీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమ్మకం తగ్గిపోయి ఆ కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల దిక్కు వెళ్లకుండా ప్రైవేట్ వైపు ప్రజలు వెళ్లే విషయంలో మార్పు అయితే మొదలైంది. కేసీఆర్ గారు ఉండగా హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్లు లేవు, నీటి కొరత లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖమ్మంలో 3 రోజులకు ఒకసారి నీళ్లు, కరీంనగర్లో 2 రోజులకు ఒకసారి నీళ్లు, అనేక పట్టణాల్లో ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై, హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీలో వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని వాళ్ళ మెయింటెనెన్స్ బిల్లులు అయితే పెరిగినాయి, నీళ్ల కష్టాలైతే ప్రారంభమైనాయి, త్రాగునీటి సరఫరాలో మార్పు మొదలైంది, విద్యుత్ సరఫరాలో మార్పు మొదలైంది. ఇవాళ రైతాంగానికి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక 15-16 గంటల కరెంటు కూడా ఇవ్వలేదు. కొన్ని చోట్ల 12 గంటలే వచ్చింది. ముఖ్యంగా మోటార్లు కాలిపోవడం, ప్రతి మోటార్ కాలిపోతే రైతు మీద 10,000 రూపాయల ఖర్చు మీద పడుతుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 10 రైతుల్లో 5 మోటార్లు కాలిపోయినాయి. కేసీఆర్ ఉండగా ఒక్క మోటార్ కాలలేదు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు కాలుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కష్టాలు ప్రారంభమైనాయి. కాంగ్రెస్ వచ్చింది, గృహ అవసరాలకు కూడా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయి మార్పు మాత్రం మొదలైంది. అంటే త్రాగునీటి సరఫరాలో మార్పు, విద్యుత్ సరఫరాలో మార్పు, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, కేసీఆర్ కిట్టులో మార్పు, రైతు బంధుకు సకాలంలో డబ్బులు ఇవ్వడంలో మార్పు, పంటలు ఎండిపోవడంలో మార్పు, పోలీసులు విపరీతంగా అక్రమ కేసులు పెట్టి ప్రజల్ని వేధించడంలో, ప్రతిపక్షాలను వేధించడంలో, నిర్బంధించడంలో, జైళ్లను నింపడంలో మాత్రం మార్పు మొదలైంది. ప్రజాపాలన అన్నారు. ఈ ప్రజాపాలనలో ఇవాళ నిర్బంధాలు ఎక్కువైపోయినాయి, జైళ్లు నింపడంలో మాత్రం మార్పు మొదలైపోయింది. ఇది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది. కొత్త పథకాలు రాలేదు, కానీ ఉన్న పథకాల్లో కోతలు వచ్చినాయి. ఇవాళ మీ మార్పు కొత్తగా ఆశలు చూపించారు ప్రజలకు, మేము అద్భుతాలు చేస్తామని. కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. మీ 5 నెలల పాలనలో ఉన్నవి ఊడవిక్తా ఉన్నారు. ప్రజల కష్టాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మీరు 6 గ్యారంటీలు అన్నారు. మీ 6 గ్యారంటీల్లో అసలు నిజంగా అమలైనాయా? 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయని ఒక సత్యదూరమైన విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు చూస్తే ఈ 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి అంటున్నారు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, 6లో 5 అయినాయా? 6లో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అమలైందా? కాలేదు. అంటే మొదటి గ్యారంటీ ఫెయిల్. రెండవ గ్యారంటీ రైతులకు రైతు బంధుకు 15,000 రూపాయలు, వడ్లకు మొక్కలకు 500 బోనస్, వ్యవసాయ కూలీలకు 12,000 అయిందా? రెండవ గ్యారంటీ కాలేదు, ఫెయిల్. మూడవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు, పేదలందరికీ 100 రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని 5 లక్షల రూపాయలతో ఇస్తాము, 250 గజాల స్థలం ఇస్తామన్నారు. ఒక్కరికన్నా ఇచ్చింది రాష్ట్రంలో? జరగలేదు. మూడోది ఫెయిల్. నాలుగోది యువ వికాసం, విద్యార్థులందరికీ 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. నాలుగోది కూడా అమలు కాలేదు, ఫెయిల్. ఐదవది చేయూత, రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, ఆసరా పెన్షన్దారులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఐదవది ఇవ్వలేదు, ఫెయిల్. మీరు 6లో 5 అయినాయి అన్నారు. 6లో 5 కాలేదు. 6లో 5 కాలేదు. ఒకటైంది ఏంది? గృహజ్యోతి. కానీ అది పార్షియల్గానే అయింది. రాష్ట్రంలో 91 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే గృహజ్యోతి మీరు ఇచ్చింది కేవలం 30 లక్షల మందికి. అక్కడ కూడా పార్షియల్గానే జరిగింది. మరి 6లో 5 అయినాయి అంటున్నారు. 6లో 5 కాలేదు. ఇది నిజం. కానీ ఒక గోబల్స్ ప్రచారాన్ని తిరిగి చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అందరికీ మోసం చేసినారు. ఎవరికి మోసం చేయలేదు? రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, గొల్ల కుర్మలకు మోసం. ఇవన్నీ కూడా మీరేం చెప్పారు? ఇవాళ రైతులకు 6 విషయాలు చెప్పారు. 1 రైతు బంధు 15,000 మోసం, 2 కౌలు రైతులకు 15,000 మోసం, వ్యవసాయ కూలీలకు 12,000 మోసం, వడ్లకు మక్కలకు బోనస్ మోసం, 2 లక్షల రుణమాఫీ మోసం. 6వది మీరు చెప్పింది రైతులకు 24 గంటల కరెంటు, అది మోసం. 6 విషయాలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకొని కాంగ్రెస్కు ఈ రాష్ట్రంలో రైతులు ఎందుకు ఓటేయాలని ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ఇకపోతే మహిళలు,
ఇందాకే చెప్పినట్టు రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామని మోసం చేసినారు. ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ 4 నెలలు పోయి ఇప్పుడు ఇంకా 2 రోజులు అయితే 5 నెలలు అవుతుంది. 5 నెలలకు గాను పార్లమెంట్ ఎన్నికలు జరిగేలోపు 5 నెలలు నిండుతాయి. అంటే ప్రతి మహిళకు 12,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. కాంగ్రెస్ పార్టీ మహిళల ఓటు అడిగే ముందు 12,500 రూపాయలు చెల్లించినాకనే ఇలా ఓటు అడిగే నైతికత కాంగ్రెస్కు ఉంటుంది. మూడవది పేదలు, ఆసరా పెన్షన్దారులు. ఇలా బాధాకరం ఏంటంటే 4,000 మాట దేవుడెరుగు కానీ ఈ 4 నెలల్లో జనవరి నెల పేదలకిచ్చే పెన్షన్ను ఎగరగొట్టేసింది. ఆ 2,000 కూడా ఇవ్వలే. ఒక నెల జనవరిలో వృద్ధులకు వితంతువులకు పెన్షనే ఇవ్వకుండా ఎగరగొట్టేసినారు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు 4,000 ఆశపడితే ఒక నెల 2,000 పెన్షన్ ఎగరగొట్టి పేదలకు అన్యాయం చేశారు. విద్యార్థులు ఇవాళ భరోసా కార్డు ఇంకా ప్రారంభమే లేదు. నిరుద్యోగులు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి స్వయంగా ప్రియాంక గాంధీ గారు చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము అసెంబ్లీలో ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే బట్టి విక్రమార్క గారు లేచి మీరందరూ సాక్ష్యం దానికి మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు, 6 గ్యారెంటీల్లో చెప్పలేదు, ఎన్నికల్లో చెప్పలేదు అని నిండు అసెంబ్లీలో పగలు అబద్ధమాడి చేతులెత్తేసిన తీరు పట్ల ఇవాళ రాష్ట్రంలోని నిరుద్యోగులు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులకు మోసం. మేనిఫెస్టోలో వాళ్ళు ఏం రాశారు? మేము అధికారంలోకి రాగానే వెంటనే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఏలు ఇస్తామన్నారు. 3 ఇప్పుడు 4వ డిఏ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ 4 డిఏలు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్రంలోని ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అందువల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలు తప్పకుండా నిజంగా మార్పు కోరుకుంటున్నారు. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేశాము, వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి 5 నెలల్లోనే వచ్చింది. ఇవాళ రైతులు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు, మహిళలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు, పెన్షన్దారులు తిరిగి కేసీఆర్ను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మనం మన చట్ట ప్రకారంగా ఎవరైనా ఒక చెక్ ఇచ్చారనుకోండి, చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది? చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ బౌన్స్ అయినప్పుడు శిక్ష పడాలనే వద్దా కాంగ్రెస్కు? మీ బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. పదవీ బాధ్యతలు చేపట్టగానే మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు. మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ దీస్ 3 ఇష్యూస్. ఒకటి, మొదటి సంతకం పెట్టలేదు, అసెంబ్లీలో చట్టబద్ధత తేలేదు, 100 రోజుల్లో అమలు చేయలేదు. అందువల్ల బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని ఈరోజు డిసైడ్ చేసుకున్నారు. కానీ ఇలా కొత్త నాటకం కూడా స్టార్ట్ చేసినాడు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ప్రజల్ని ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో ఇలా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకి తగిన గుణపాఠం తప్పదు. ఈ గాడ్ ప్రామిస్లను ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితుల్లో లేరు. అందువల్ల ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్తేనే రేపు ప్రజలకు ఇలా 6 గ్యారెంటీలు అమలవుతాయని ఆ దిశగా ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు 6 గ్యారెంటీల విషయంలో ఆ రోజు కాళ్ళల్లో మొక్కి చేతులల్లో మొక్కి ప్రజల్ని నమ్మించి ఇలా బాండ్ పేపర్ల మీద రాసిస్తేనే ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు నమ్మించి మోసం చేసేది కనుక డెఫినెట్గా మీకు తగిన గుణపాఠం ఇలా ప్రజలు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఇలా హామీల గురించి ప్రశ్నిస్తే కూడా రేవంత్ రెడ్డి గారు మంత్రుల భాష పట్ల కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళు ఇలా రాక్షసంగా మాట్లాడుతున్నారు. రైతు బంధు రాలేదు అంటే ఏమంటున్నారు? చెప్పుతో కొట్టండి అని మంత్రులు మాట్లాడుతున్నారు. మరి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే అన్నారు, నాకు రైతు బంధు రాలేదు అన్నాడు. మరి ఇప్పుడు ఎవరితో చెప్పుతో కొట్టాలి? ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్నాడు. ఇంకొక మంత్రి గారేమో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారే నాకే రైతు బంధు రాలేదు అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఒక మంత్రిని పట్టుకొని రైతు బంధు పడలేదు అని నిలదీసినటువంటి పరిస్థితి. అమ్మా నువ్వేమో 5 ఎకరాల దాకా పడ్డాయన్నావు, నాకు 3 ఎకరాలే ఉంది, నాకు పడలేదు అని చెప్పి స్వయంగా సీతక్క గారిని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఒక సభలో నిలదీసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న శ్రద్ధ 6 గ్యారెంటీల అమలు విషయంలో లేకుండా పోయింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోతా ఉన్నారు. దీన్ని ఇలా ప్రజలు నచ్చట్లేదు. ఇవాళ మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారి భాష కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవాళ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా, అరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా, ఇదేం భాష అని ప్రజలు అసహించుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష వల్ల రాష్ట్రం యొక్క గౌరవం తగ్గే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన భాష ఉన్నది. ఆయన అంటారు, రాష్ట్రంలో తెలంగాణ సాధించిన కేసీఆర్ను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని పట్టుకొని నీ పేగులు తీసి మెడలేసుకుంటాను ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చునా? నీ కనుగుడ్లు తీసి గోటీలు ఆడతా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ భాష వాడడాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు అంగీకరించొద్దనుకుంటున్నారు. నువ్వు ఆయన బట్టలు ఉడబిక్తా, డ్రాయర్ ఉడబిక్తా అని ఒక ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన అంత సీనియర్ నాయకుడు, ఆయన వయసును కూడా గౌరవించకుండా, ఆయన సీనియారిటీని గౌరవించకుండా నువ్వు మాట్లాడితే ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్? ఈజ్ ఇట్ ద వే యు ఆర్ రూలింగ్ ది స్టేట్? అంటే ఇవాళ రాష్ట్రంలో యువతకు కానీ రేపటి తరం రాజకీయ నాయకులకు నువ్వు ఇచ్చే సందేశం ఏంది? ఇవాళ రాష్ట్ర ప్రజలు దాన్ని ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఇలా కేసీఆర్ గారి పట్ల కానీ, మీరు వాడుతున్న భాష పట్ల, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ పట్ల, నీ యాటిట్యూడ్ పట్ల ఇవాళ రాష్ట్ర ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రయత్నం వల్ల కూడా మీరు చూస్తే కేసీఆర్ గారు ఏం చేస్తే దాన్ని రివర్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇలా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ జరిగితే ఈయనంటాడు జిల్లాలు తీసేస్తా అంటాడు. ఏ జిల్లా తీస్తావు? జిల్లాలు తీస్తే ప్రజలు ఊరుకుంటారా? జిల్లాలు తీయడం ద్వారా నువ్వు ఏం మెసేజ్ చేయాలనుకున్నావు? ఒక కొత్త జిల్లా వస్తే ఇలా భూపాలపల్లి జిల్లా వచ్చింది. అక్కడ ఏం బెనిఫిట్ వచ్చింది? అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక జిల్లా ఆసుపత్రి వచ్చింది. జిల్లా రావడం ద్వారా ఉన్నత అధికారులు వచ్చి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ రావడం ద్వారా ప్రజలకు పరిపాలన దగ్గరగా వచ్చింది. దాన్ని తీసేయాలనుకుంటున్నారా మీరు? ఇలా ఒక నాగర్ కర్నూలు, ఒక భూపాలపల్లి, ఒక ములుగు జిల్లా, ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్స్, ఇలాంటి గద్వాల్ లాంటి ప్రాంతం, అక్కడ ఇలా పరిపాలన ప్రజలకు దగ్గరగా వచ్చి ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే నేను జిల్లాలు తగ్గిస్తా, కమిషన్ వేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది 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 ముందుకు పోవడం కాదు, వెనక్కి పోవడం. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. అంటే ఒక గుడ్డి వ్యతిరేకతతో, కేవలం పగ ప్రతీకారంతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు కనబడుతుంది తప్ప మేము గత ప్రభుత్వం కంటే మేలుగా పనిచేస్తాము, బాగా పనిచేసి పేరు తెచ్చుకునేటువంటిది ఈ ప్రభుత్వంలో కనబడతలేదు. ఎంతసేపు పగ ప్రతీకారం అనేటువంటిది మాత్రమే రేవంత్ రెడ్డి గారిలో ఈరోజు కనబడతా ఉంది. మీరేమన్నారు? ఆ రోజు మాటలు కోటలు దాటుతున్నాయి, చేతల్లో గడప దాటని పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఆ రోజు ఏమన్నారు? ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నామో అన్నారు. అది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు, మాది ప్రజాపాలన అన్నారు. ఏం జరిగింది? మొదటి రోజే కలిసిండు రేవంత్ రెడ్డి. ఒక్కరోజు, మొదటి రోజు మాత్రమే ప్రజల్ని కలిసిండు. మళ్ళా ప్రజల్ని కలిస్తే ఒట్టు. రెండవ రోజు మంత్రులు పోయినరు, వాళ్ళు ఒక 2 రోజులు కలిసిండ్రు. ఇక 3వ రోజు తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే మిగిలింది అక్కడ. మరి ఇదైనా ప్రజాపాలన? నువ్వు బద్దలు కొట్టి ఏం చేసినావు? ప్రజలకు దొరకకుండా అయినావు. నువ్వు ప్రజల్ని నువ్వు కలుస్తలేవు. ఈరోజు ఇలా 3,50,000 దరఖాస్తులు వచ్చినాయి ప్రజాపాలనలో. ఒక్క దరఖాస్తు అయినా పరిష్కారం అయిందా? ఆ కాయిదాలన్నీ ఎక్కడ పోయినాయి? ప్రజలు ఎంతో దూరంతో, ఆశతో ముఖ్యమంత్రి కలుస్తాడని వస్తే నువ్వు కలవకపోతివి, నీ మంత్రులు కలవకపోయే. పెట్టిన దరఖాస్తులకు ఈ రోజు వరకు స్పందన లేదు, దాని యొక్క ఫలితము లేదు. 3,50,000 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చినట్టు సమాచారం. దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఎంతమందికి మెయిల్ చేసిండ్రు? ఆ 3,50,000 దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారమైనవో చెప్పగలుగుతారా? అంటే మీ ప్రజాపాలన అట్టర్ ఫ్లాప్. కేవలం ఎన్నికల ముందు మాటలకు పనికొచ్చింది తప్ప అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన అంతా ఒక ఫార్స్గా మారిపోయింది. ప్రజల్ని కలవడం అనేటువంటిది లేదు అనేది ఇవాళ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు గతంలో ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు అధికారంలో ఉన్న సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకుల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, వాళ్ళ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడము, ప్రజల్లో అనుమానాలు కలిగించేటువంటి ప్రయత్నంలోనే ఆయన ఎక్కువ చొరవ చూపుతున్నాడు. వాస్తవంగా డెలివరీ తక్కువైంది. ఎంతసేపు ప్రతిపక్షాల మీద ఇబ్బంది పెట్టేటువంటి విషయమే తప్ప ఇంకోటి ఏముంది? ఇవాళ మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి సాల్వాజీ మాధవ్ మీద ఇవాళ అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు. ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే
ఈయన పోలీసులు పిలిచి బెదిరిస్తున్నారు, డిలీట్ చేయమంటున్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇది ఆ ప్రజాపాలన? అంటే ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసి ప్రతిపక్షాలను గొంతు నొక్కి ప్రతిపక్ష కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి నువ్వు ప్రజాపాలన చేస్తున్నా అని ఎవరి చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో నువ్వేమన్నావు? పార్టీలు మారే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడినావు, రాళ్లతో కొట్టాలన్నావు. ఇవాళ ఏం చేస్తుండ్రు? ఇవాళ అప్పుడేవో ప్రవచనాలు చెప్పిండు పార్టీలు మారే వాళ్ళను రాళ్లతో కొట్టాలని. ఆ ప్రవచనాలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా ఎడాపెడా కండువాలు కప్తూనే ఉన్నాడు. ఇంకా బాధ ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో హైదరాబాద్లో రిలీజ్ చేసిండ్రు. మేనిఫెస్టోలో ఏముందంటే ఎవరైనా పార్టీలు మారితే ఆన్ ద స్పాట్ వాళ్ళ సభ్యత్వం పోవాలని ఆ మేనిఫెస్టోలో ఉంది. అదే వేదిక మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టిండ్రు. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను కూర్చోబెడితే నీ మేనిఫెస్టో ఫార్సా లేదా నువ్వు చెప్పే మాటలు తప్ప? ఏది నమ్మాలి ప్రజల్ని? ఇప్పుడు ఇంకా జోక్ ఏంటంటే నువ్వు 100 రోజులు అమలు చేస్తున్నా అన్న నీ మేనిఫెస్టోనే అట్టర్ ఫ్లాప్ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. ఎట్లా నమ్మాలి నీ మేనిఫెస్టోను? నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోనే నువ్వు అమలు చేయడంలో దారుణంగా ఫెయిల్ అయిపోయి మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెట్టడం అంటే ఇది ప్రజల్ని మోసపుచ్చడం. ప్రజలు తెలివైన వాళ్ళు. ఒకసారంటే నీ మాటలు నమ్మొచ్చు, మోసపోవచ్చు, కానీ ప్రతిసారి ప్రజల్ని మోసపుచ్చుతా అంటే అది జరగదనేటువంటి విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజలు కూడా డెఫినెట్గా మార్పు కోరుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మార్పు కోవాలనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. గ్యారంటీల అమలు విషయంలో ఫెయిల్ అయిపోయి ఇవాళ బీజేపీతో అంతర్గత ఒప్పందం పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచే విధంగా బీజేపీ సహకరిస్తుంది, మరో 8 సీట్లలో బీజేపీ గెలిచే విధంగా కాంగ్రెస్ సహకరిస్తుంది. విషయాలు ప్రజలకు అర్థమైనాయి. 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు అంతర్గత చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. బట్ డెఫినెట్గా ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ప్రశ్నించే గొంతుగా ఉండాలి. ఈ తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే బీఆర్ఎస్ పార్టీ అయితేనే కాపాడగలుగుతుంది అని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఇంకో విషయం కూడా ఏంటంటే మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్గా పెట్టారు. ఈ జూన్కు ఆ 10 ఏళ్లు పూర్తి కాబోతా ఉన్నాయి. మళ్ళీ జాయింట్ క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది. రేపు దాన్ని గట్టిగా అడ్డుకోవాలన్నా పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాలో ఆయన మూలాలు ఉన్నాయి. ఆయన మళ్ళీ వాళ్ళకి సహకరించే ప్రమాదం లేకపోలేదు. గతంలో కూడా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు బీజేపీ ప్రతిపాదించింది, కాంగ్రెస్ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ 7 మండలాలను లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్టును తెలంగాణకు దక్కకుండా చేసిన 2 జాతీయ ప్రాజెక్టులు. ఆ రోజు తెలంగాణ ఈలో 7 మండలాలను సీరియస్గా వ్యతిరేకించింది, బంద్ కాల్ ఇచ్చింది, దీనికి బిల్లుకు అగెనిస్ట్గా ఓటేసింది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. రేపు చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. లైక్ రాష్ట్ర విభజన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ జాయింట్ క్యాపిటల్ అంశం ఉంది, రాష్ట్రానికి సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీటన్నిట్లలో ఇవాళ మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయమే చేసినాయి. ఇవాళ బీజేపీ పార్టీ కూడా తెలంగాణకు ఏమిచ్చింది? దేశంలో 157 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. నవోదయ విద్యాలయాలు అడిగితే ఇవ్వలేదు. జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఇవ్వలేదు. తెలంగాణ ఐటీఐఆర్ను రద్దు చేశారు. తెలంగాణకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. వడ్లు కొనండి మహాప్రభు అంటే వాళ్ళు నూకలు బుక్కండి అని తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడారు. అంటే ఇలా మేము కష్టపడి రైతు బంధు ఇచ్చి, నీళ్లు ఇచ్చి, చెరువులు బాగు చేసి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కేసీఆర్ గారు అద్భుతంగా దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణను తయారు చేస్తే వడ్లు కొనడం కూడా చేతగాని బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజల ఓట్లు ఎట్లా అడగాలి? మీరు తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతులను నూకలు బుక్కండి అని చెప్పి అవమానపరిచింది బీజేపీ. ఏమీ ఇవ్వని బీజేపీ తెలంగాణలో ఏమని ఓటు అడుగుతుంది? మీ నైతికత ఏంది అని అడుగుతా ఉన్నా. ఇలా బీజేపీ నాయకులు రాష్ట్రానికి వచ్చి ఎంతసేపు దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా బీజేపీని, మీరు ఈ రాష్ట్రంలోని బీసీలకో, ఎస్సీలకో, రైతులకో, మహిళలకో, విద్యార్థులకో, నిరుద్యోగులకో ఏ ఒక్క వర్గానికైనా 10 ఏళ్లలో మీరు చేసిన మేలేందో ఒక్కటి చెప్పండి.
మేం చెప్తాం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది 10 ఏళ్లలో అంటే రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, సాగునీరు ఇచ్చినాం, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆసరా పెన్షన్ 2000కు పెంచాం, ఇవాళ అనే కేసీఆర్ కిట్ ఇచ్చాం, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చాం, అభివృద్ధి సంక్షేమం అన్ని చెప్తాం, కొత్త జిల్లాలు చేసినాం. మీరేం చెప్తారు? 10 ఏళ్లలో మీరు అదానీ గారిని ప్రపంచ కుబేరుల్లో ఒకరిని మాత్రం చేసినారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో రాకముందు అదానీ అపరిచితుడు, ఆయన ఎవరో తెలియదు. కానీ 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో మాత్రం అదానీ గారు మాత్రం అయ్యారు. ఇవాళ ఈ దేశ రైతులు ఏమైనా బాగుపడ్డరా? మీరు తెచ్చిన నల్ల చట్టాలు వద్దు మహాప్రభు అని ధర్నాలు చేసిన ఢిల్లీ నడివీధుల్లో రైతుల మీద లాఠీ చార్జీలు, బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు కొట్టి 700 మంది రైతులను ఇలా పొట్టన పెట్టుకున్నది బీజేపీ. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మీరు పేరు తెచ్చుకున్నారు. రైతులకు మీ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేస్తామని చేయకుండా మోసం చేసినారు. మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తామని బీజేపీ రైతుల్ని మోసం చేసింది. ఏమిచ్చింది బీజేపీ? పేదలకు ఏమిచ్చారు? ఈ రాష్ట్రానికి ఏమిచ్చారు? ఏ వర్గం మీ 10 ఏళ్ల హయాంలో బాగుపడ్డది? ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇవాళ దళితుల విషయంలో కూడా ఇవాళ ఎస్సీలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ బీజేపీ వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు కనీసం బిల్లు మూవ్ చేయలేదు, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ బీజేపీ హయాంలో జీఎస్టీ రూపంలో ధరలు పెరిగినాయి, పేదల నడ్డీ విరిగింది. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు, ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి, బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరను 1000 రూపాయలకు పెంచింది కూడా బీజేపీ. అంటే బీజేపీ ధరలు పెంచింది, పేదలను ఇబ్బంది పెట్టింది తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ బీజేపీ మేలు చేయలేకపోయింది. అందువల్ల ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను దెబ్బతీసింది. ఇవాళ బీజేపీ ఎంతసేపు మాట్లాడితే భక్తి ధార్మికం గురించి మాట్లాడతారు. కేసీఆర్ కంటే భక్తిపరుడు ఇంకోళ్ళు ఉంటారా? కేసీఆర్ కంటే ధార్మికంగా ఉన్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ బీజేపీ ముఖ్యమంత్రి అయినా ఉన్నారా? గతంలో దేవాలయాల నిధులు ప్రభుత్వాలు వాడితే ప్రభుత్వ నిధులను దేవాలయాలకు ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. అత్యద్భుతంగా యాదాద్రి దేవాలయం నిర్మించింది కేసీఆర్ గారు. ధూపదీప నైవేద్యాలతో ఇవాళ చాలా బాగా మరి ఆ దేవాలయాల్లో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరిగే విధంగా చూసింది కేసీఆర్ గారు. ఆ దేవాలయాల్లో నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించేటువంటి బ్రాహ్మణుల కోసం, పేద బ్రాహ్మణుల విద్యా ఉపాధి అవకాశాల కోసం నిధులిచ్చింది కేసీఆర్. బ్రాహ్మణ పరిషత్తు గట్టి వాళ్ళను గౌరవించింది కేసీఆర్. ఇట్లా దేవాలయాల విషయంలో, ఆధ్యాత్మికత విషయంలో ఇవాళ కేసీఆర్ గారు బీజేపీ కంటే 2 అడుగులు ముందే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వెనుక ఉన్నది లేదు. అంటే మీరు ఇలా ప్రజల గురించి ఆలోచించాలి. మీ హామీలు చూస్తూ ఉంటే కోటలు దాటుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ఎండలు మండుతా ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే అబద్ధపు హామీలతో ప్రజల గుండెలు మండుతా ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడే అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు లాంటివి 100 రోజులు అమలు చేస్తాంటివి, అది ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక హామీల పత్రాన్ని మళ్ళీ ప్రజల ముందు పెట్టివి. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? ఇలా బీజేపీ కూడా అదే చేస్తూ ఉంది. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్ళీ కొత్త హామీలతో ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా కేసీఆర్ గారి పర్యటన, బస్సు యాత్ర తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో అద్భుతమైన ఉత్సాహం వచ్చింది, అద్భుతమైన ప్రజా ఆదరణ వస్తూ ఉంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు స్వచ్ఛందంగా కేసీఆర్ గారి బస్సు యాత్రకు వచ్చి వారికి అపూర్వమైన రీతిలో స్వాగతం పలుకుతా ఉన్నారు. మాకు సంపూర్ణమైన విశ్వాసం కలుగుతూ ఉంది. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల కంటే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధిస్తుంది. ఒక నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్రంలో రాబోతుందనేటువంటిది స్పష్టంగా మాకు కనబడతా ఉంది. ఎందుకంటే ప్రజలు ఇలా మార్పు కోరుకుంటున్నారు, ఈ కాంగ్రెస్ నుంచి మార్పు కోరుకుంటున్నారు, ఈ రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ గురించి మార్పు కోరుకుంటున్నారు. అసలు ఏ ముఖ్యమంత్రి అయినా, రాష్ట్ర అధినేత రాష్ట్రం దివాలా తీసిందని చెప్తారండి? రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రే చెప్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాల కల్పన జరుగుతుందా? రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోదా? ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద బతికే వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది, రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి, రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన తగ్గిపోయింది. మీరు ఈ రకంగా మాట్లాడడం వల్ల భవిష్యత్తులో కరెంట్ ఉంటుందో ఉండదో, మీరు మంచినీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కన్ఫ్యూజన్లో పడ్డారు. ఒక దశలో బెంగళూరు నుంచి మద్రాస్ నుంచి అన్ని పెట్టుబడులు హైదరాబాద్ వైపు చూసినాయి. అక్కడ త్రాగునీటి సమస్య వల్ల, అక్కడ ట్రాఫిక్ కంజెషన్ వల్ల, అక్కడ విద్యుత్ కోతల వల్ల తెలంగాణ వైపు అందరూ చూశారు. కానీ రేవంత్ రెడ్డి గారి తీరు చూసిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఇలా పునరాలోచనలో పడ్డారు. మీకు పరిపాలన నైపుణ్యం లేక మీ యొక్క ఆలోచన విధానం వల్ల ఇలా రాష్ట్రానికి మీరు తీరని నష్టం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముందుకు తీసుకపోతే ఈ రాష్ట్రాన్ని మీరు వెనక్కు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఒక విశ్వాసం కలిగియాలి, విశ్వసనీయత పెంచాలి. కానీ మీరు ప్రతిపక్షాల మీద బురద జల్లాలని, గత ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి రాష్ట్రం పరువు తీసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఇంకో విషయం కూడా సమాధానం చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ నాయకులే ఎంపీ అరవింద్ గారు, వాళ్ళ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ఈయన బీజేపీలో చేరతాడని చెప్తున్నారు. ఆగస్టు సంక్షోభం అంటున్నారు. ఈయన మంచోడే కానీ మా బీజేపీలోకి రావాలంటున్నారు. దాన్ని ఎందుకు ఈయన ఖండిస్తలేడు ఇవాటి వరకు? నేను బీజేపీలో చేరను అని ఎందుకు ఖండిస్తలేడు రేవంత్ రెడ్డి గారు? మాట్లాడిన వాళ్ళు ఎవరు? సీనియర్ బీజేపీ నాయకులు, ఎల్పీ నేత మాట్లాడుతున్నాడు. దాని మీద ఈ రోజు వరకు స్పందన లేదు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో అనుమానాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం మైనార్టీస్ విషయంలో బీజేపీ కాంగ్రెస్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఏం చెప్పారంటే కవిత గారు అరెస్ట్ కాలేదు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే ఒక దుష్ప్రచారం చేసి, అబద్ధాలను గోబల్స్ ప్రచారం చేసి రాజకీయంగా మైనార్టీల ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ కవిత గారు అరెస్ట్ అయినారు. ఆ విషయం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. నిజంగా మేము బీజేపీతో కలిస్తే ఇవాళ దేశంలో ఏం జరుగుతుంది? బీజేపీతో కలిస్తే జోడీ, లేదంటే ఈడీ. అదే జరుగుతుంది కదా, అక్రమ కేసులే కదా జరుగుతున్నాయి. ఈరోజు మైనార్టీల విషయంలో हमारे तमाम मुसलमान बहनों से भाइयों से मेरा एक ही गुजारिश है, आप लोग सोचना चाहिए। आज रेवंत रेड्डी ने माइनॉरिटीज को धोखा दिया है। माइनॉरिटीज को पहली सरकार है, एक बगैर माइनॉरिटी मिनिस्टर आज कोई हुकूमत बना है, वो सिर्फ रेवंत रेड्डी का हुकूमत है। इसके पहले या कांग्रेस भी रहने दो, तेलुगुदेशम भी रहने दो, बीआरएस भी रहने दो, कम से कम एक माइनॉरिटी मिनिस्टर तो रहता था। केसीआर साहब के हुकूमत में दूसरी बार 2 ही मिनिस्टर स्वेरिंग सेरेमनी करे, एक है केसीआर, दूसरा है महमूद अली साहब होम मिनिस्टर। इतना इज्जत हमने आपके लिए दिया है, लेकिन 12 मिनिस्टर को लेके भी एक मुसलमान को मिनिस्टर नहीं दिया। आपके वोटों से सरकार बना, आपको आज गवर्नमेंट में जगह नहीं मिला। ये अफसोस की बात है, आप सोचने की बात है। दूसरी बात, 4000 करोड़ रुपए बजट में माइनॉरिटीज के लिए देते बोले, आज आधा भी नहीं दिए। तीसरी बात, जो रमजान का तोहफा था, जब तक केसीआर थे रमजान का तोहफा मिला, जैसा कांग्रेस आ गया तोहफा बंद। तीसरी बात, इमाम मौजम साहब को 12,000 देते बोले, अब 5,000 भी जो पहले मिल रहा था वो भी आज नहीं मिल रहा है। आप लोग सोचिए, ये रेवंत रेड्डी ने मोदी साहब को जाके बड़े भाई बोलता, राहुल गांधी को भाई बोलता। अब तुम किसके साथ है? बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए बोल रहा, बोले तो आगे भी उन्हें ही प्रधानमंत्री बनता, उनको आपको उनका आशीर्वाद चाहिए। आप क्या बोलना, 5 दिन पहले 10 दिन पहले नोटिफिकेशन आने वाला है, आप जाके आगे भी आशीर्वाद चाहिए बोल रहे। बोले तो राहुल गांधी प्रधानमंत्री नहीं बनता क्या? फिर आगे उनका आशीर्वाद आप क्यों पूछ रहे? ये सोचने की बात है, ये अंदर से उन्हें मिला हुआ है। बोलता है कि अदानी साहब अच्छा है, अदानी से गला मिलता है जे, और गुजरात मॉडल बनाओ बोल रहा तेलंगाना को। बोले तो गोधरा जैसा काम तेलंगाना में करना बोल के आप बोलना चाह रहे क्या? गुजरात मॉडल फेल्यूर मॉडल बोल के राहुल गांधी बोलता, आप जाके गुजरात मॉडल बनाओ बोल रहे। बोले तो क्या बोलना चाह रहे आप लोग? ये बात हमारे तमाम मुसलमान बहनों भाइयों आप लोग सोचना, ऑल माइनॉरिटी शुड थिंक। बीआरएस इज ए सेक्युलर पार्टी। తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడడం కోసం పనిచేస్తుంది. రేపు పార్లమెంట్లో కూడా అన్ని వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. ఎక్కడైనా మైనారిటీస్కి అన్యాయం జరిగితే గలం విప్పుతుంది, ఆ ప్రభుత్వాల మీద పోరాడుతుంది. అది ఏ ప్రభుత్వం ఢిల్లీలో వచ్చినా తప్పకుండా పోరాడుతుంది. బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా మైనారిటీలతో బీఆర్ఎస్ ఎప్పటికీ కూడా
మైనార్టీలకు అన్యాయం చేయదు. బీఆర్ఎస్ ఎప్పటికి కూడా బీజేపీతో కలవదు. మైనార్టీల పక్షపాతిగా హిందూ ముస్లింలను రెండు కళ్ళుగా భావించి ఇద్దరిని సమంగా ముందుకు తీసుకుపోయేటువంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఈ విషయాన్ని అందరూ కూడా మైనార్టీ సోదరులు కూడా గమనించాలి. ఇవాళ 8 సీట్లలో బీజేపీ గెలుపుకు పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకరిస్తా ఉన్నాడు. ఈ కుట్రలో మైనార్టీలు భాగస్వామ్యం కావద్దని, ఈ కుట్రలను తిప్పికొట్టాలని, బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కూడా నేను ముస్లిం మైనార్టీ సోదరులందరినీ, క్రిస్టియన్ మైనార్టీ సోదరులను, అన్ని మైనార్టీ వర్గాలను కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. సో మిత్రులారా, ఈ రకంగా డెఫినెట్గా ఈ ఎన్నికల్లో ప్రజలైతే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం 5 నెలల్లోనే అభాస్పాలైపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అందువల్ల ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలి. ఈ హామీలు అమలు కావాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిస్తేనే రేపు ప్రధాన ప్రతిపక్షంగా మేము గట్టిగా కాంగ్రెస్ మెడలు వంచి పోరాటం చేసి ప్రజల పక్షాన మేము నిలబడగలుగుతాం. అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు చూస్తూ ఉంటే బీజేపీకి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్కి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ సంకీర్ణ యుగం, రీజనల్ పార్టీలే ఈ దేశంలో కీలక భూమిక పోషించబోతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలవడం ద్వారా తప్పకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా ప్రధాన భూమిక పోషించి ఈ రాష్ట్ర హక్కులను కాపాడడంలో, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని, ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.